Please do subscribe to Prajabheri News Channel. Private doctors are unable to do the practice because of our exposure. Private వ్యక్తులు చనిపోయిన వ్యక్తులు దిగబడటం, కొట్టడం, దాడులు చేయడం, హాస్పిటల్ జరగబెట్టు. ఈ రాష్ట్రంలో మేము ప్రాక్టీస్ చేయమంటే మాకు ఒక చట్టం కావాలంటే దెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎనాక్టెడ్ ది అడ్వకేట్ ప్రొటెక్షన్ ఆఫ్ డాక్టర్స్ యాక్ట్. దాంతో వాళ్ళందరూ కూడా రాసుకుని డాక్టర్ల మీద దాడులు చేస్తే 10 సంవత్సరాలు శిక్ష, సెక్షన్ 8 తలగబెట్టి అలాట్ చేయండి. వెల్ఫేర్ ఫండ్ పేరుతో మీకు తీసుకున్నటువంటి అన్ని కూడా అలాట్ చేయడం. అవి కాక వస్తే ఈ రాష్ట్రంలో అందరికి పెన్షన్ ఇచ్చండి. 60 సంవత్సరాలు డాక్టర్స్ అందరికి కూడా పెన్షన్ ఇవ్వచ్చు. అందుకనే ఈ రకంగా మాకు ఒక ప్యాషన్ ఉంది, ఒక కసి ఉంది, పంచాలనేటువంటిది ఒకటి ఉంది. అందరికి తెలుసు. పెద్ద పెద్ద వ్యక్తుల మీద కంప్లైంట్లు ఇచ్చినాం. ఒక మంత్రి మల్లారెడ్డి, ఇంకొకరు ఈ ఒక డబుల్ కపుల్ ఆఫ్ అడ్వకేట్స్ దట్టు అమన్ రావు ఇస్ వైఫ్ బోత్ ఆర్ మర్డర్డ్. ఎందుకు మర్డర్ చెప్పండి? దే ఫైల్ 1 ఎలక్షన్ ఒప్పి తెలంగాణ అలాట్ చేయండి. వెల్ఫేర్ ఫండ్ పేరుతో మీకు తీసుకున్నటువంటి అన్ని కూడా అలాట్ చేయడం. అవి కాక వస్తే ఈ రాష్ట్రంలో అందరికి పెన్షన్ ఇచ్చండి. 60 సంవత్సరాలు డాక్టర్స్ అందరికి కూడా పెన్షన్ ఇవ్వచ్చు. అందుకనే ఈ రకంగా మాకు ఒక ప్యాషన్ ఉంది, ఒక కసి ఉంది, పంచాలనేటువంటిది ఒకటి ఉంది. అందరికి తెలుసు. పెద్ద పెద్ద వ్యక్తుల మీద కంప్లైంట్లు ఇచ్చినాం. ఒక మంత్రి మల్లారెడ్డి, ఇంకొకరు ఈ ఒక డబుల్ కపుల్ ఆఫ్ అడ్వకేట్స్ దట్టు అమన్ రావు ఇస్ వైఫ్ బోత్ ఆర్ మర్డర్డ్. ఎందుకు మర్డర్ చెప్పండి? దే ఫైల్ 1 ఎలక్షన్ ఒప్పి ఇంత అన్యాయం జరుగుతుందా? బీయింగ్ ఏ లా ప్రొటెక్టర్స్ వీఆర్ నాట్ ఇనిషియేటింగ్ టు క్వశ్చన్ బిఫోర్ ది బార్ కౌన్సిల్. మనకి ఎందుకు అని మనం అందరం అనుకుంటున్నాం. నేరమే న్యాయమే రాజ్యం వెళుతుంటే చూస్తూ ఊరిపోయిన ప్రతి ఒక్కరూ నేరస్తులే. స్టేటెడ్ బై రూల్స్. మీకోసం జరిగేటటువంటి ఒక పోరాటంలో మీరు పాల్గొనకపోతే ఆటోమేటిక్గా నష్టపోయేది మీరే, డ్యామేజ్ జరిగేది మనకి. కాబట్టి ఒక ప్యాషన్ ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు గమనించండి, ఎన్నుకోండి. ఆ రకంగా నేను మీ అందరికీ మాటిస్తున్నాను. ప్రతి 4 నెలలకోసారి 5 నెలలకోసారి మీరు బార్ కౌన్సిల్కి వస్తాం, నిలబడతాం, సమస్యలను కూడా నేను మాట్లాడతాను. మీ అందరి రోజులు పెడుతూ ఇంకా పోతుందంటే మనం రోజు సూట్లు వేస్తున్నాం. సూట్ ఓడటమో గడవటమో డిస్మిస్డ్ అలౌడ్ అని చెప్తాం. ఒక సూట్ వేస్తే, ఒక అడ్వకేట్ సూట్ వేస్తే సూట్ అలౌడ్, డిగ్రీడ్ విత్ కాస్ట్. కట్టినటువంటి ముఖ్యంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కామారెడ్డి అట్లా మూవ్ అయ్యేటప్పుడు తీస్తే బాగుంటుంది సార్. అది మూవ్ కావాలి కదా. బయటికి తెచ్చి మనం అన్యాయాలకు గురి కాకుండా ఉండడం కోసము అందరికీ ఒక ఉత్తేజం చేయడం కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరందరూ ప్రతి సమావేశంలో మహిళా శక్తిని తెలుసుకొని వాళ్ళకి తగిన విధంగా మీరు మోటివేట్ చేసి పిల్లల్ని, మహిళల్ని ఉత్తేజపరచాలని మరొకసారి మీ అందరికీ కోరుతూ ఈ ర్యాలీని మా జిల్లా జడ్జి రక్షణ కల్పాలి, రక్షణ కల్పించాలి. నేను తీస్తా ఫోటో
నందో రమేష్ గారికి, మా యొక్క స్టాఫ్కి అందరికీ పేరు పేరున నమస్కారం. మనకు తెలుసు స్త్రీలకి చాలా చట్టాలు పార్లమెంట్ కానీ మన స్టేట్స్లో చేస్తున్నారు, కానీ వాళ్ళ మీద అఘాయిత్యాలు మాత్రం ఆగట్లేదు. ఉదాహరణకి పోక్సో చట్టం చూసుకుంటే చిన్నపిల్లలు ఆడపిల్లల కంటే కూడా చూడకుండా వాళ్ళ మీద చాలా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. చాలా మందికి తెలియదు. ఈ యొక్క వరల్డ్ ఆర్గనైజేషన్ ఏదో కోరుకునేది ఏంటంటే మా డిఎల్ఎస్ఏ సహాయంతో, అట్లాగే ఎంఎల్ఎస్సి బిచ్చుకుంద, ఎల్లారెడ్డి, బాన్స్వాడ వాళ్ళ సహకారంతో మారుమూల గ్రామాలకు మీరు వెళ్ళి లీగల్ లిటరసీ క్యాంప్స్, న్యాయ విజ్ఞాన సదస్సులు పెట్టి ముఖ్యంగా స్త్రీలని చైతన్యపరచాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. చలో.